తెలుగు జాతికి కావచ్చు మనం ఘనమైనటువంటి నివాళులు కానీ ఘనమైనటువంటి కీర్తిని కానీ ఆపాదించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేవాళ్ళం. ఈసారి రేపటి రోజున ఉన్నటువంటి కార్యక్రమం దృష్ట్యా వచ్చే రోజుల్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరానికి మనం ఆలోచన చేసినామనేసి దీంట్లో ఎక్కడ కూడా ఎరగబోయేటువంటి పరిస్థితి లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలు సేవా కార్యక్రమాలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు బాసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బిడ్డలకు ఉచితంగా విద్య బోధించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడితే రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా పేదలకు రక్తాన్ని అందించేటువంటి కార్యక్రమాలు కూడా చేయగలిగింది కేవలం తెలుగుదేశం పార్టీ సొంతం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్కడి నుంచి పోతే బసవ తారక రామ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఈ రోజున విశిష్టమైనటువంటి సేవలు పేదలకు అందిస్తున్నారు. క్యాన్సర్ బారిన పడినటువంటి పేదలకి ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా సొంతంగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితుల్లో పార్టీని స్థాపించి ఆ పార్టీకి స్థాపించిన 40 సంవత్సరాల పైన కూడా మూలాలు మర్చిపోకుండా పార్టీ నడుస్తూనే ఉంది. పార్టీ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ మూలాలతో అయితే ఈ పార్టీని స్థాపించినాడో, ఏ సిద్ధాంతంతో అయితే ఈ పార్టీని స్థాపించినాడో ఆ సిద్ధాంతాన్ని మరవకుండా ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కేవలం తెలుగుదేశం పార్టీకే పరిమితం కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఏ పార్టీ అయినా కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే అందుకే ఆయన చిరస్మరణీయుడు, మహానుభావుడు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొకసారి మనం ఆయన ఏ ఆలోచనతో అయితే రాజకీయాల్లో ఆయన ప్రస్థానం మొదలుపెట్టినాడో, ఏ సిద్ధాంతం, ఏ ఆలోచనతో ఏ పేదల కోసం, ఏ మహిళల కోసం, ఏ యువత కోసం అయితే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినాడో ఆ మూలాల్ని మనం అందరం కూడా మర్చిపోకుండా ఆయన ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాల్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఈ వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి మనం అందరూ సింహావలోకనం చేసుకోవాలా, గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై హింద్.